అందరికీ నమస్తే. నా పేరు ఆనంద్ విరాట్. వెల్కమ్ బ్యాక్ టు ద జన చైతన్యం. చాలామంది మంచి ఇల్లు కట్టుకోవాలి, తక్కువ బడ్జెట్లో కట్టుకోవాలి అని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా, అంటే ఎక్కడైనా యూట్యూబ్లో కానీ లేదంటే ఒక ఇతరాతర మాధ్యమాల్లో మనకు మంచి తక్కువ ఖర్చులో ఒక బిల్డర్ దొరికితే బాగుండు అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో వెతుకుతూ ఉంటారన్నమాట. అయితే ఈ వెతికే క్రమంలో రివ్యూస్ చూసి ఇతని మీద మంచి ఒపీనియన్ క్రియేట్ అయింది, ఇతను బాగా కడతాడు అని చెప్పేసి ముందు వెనక ఎలాంటి విచారణ చేయకుండా గుడ్డిగా చాలామంది కూడా జీరో నాలెడ్జ్, డబ్బులు ఉంటాయి కానీ జీరో నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కొంతమంది బిల్డర్లని అప్రోచ్ అవుతారు. అయితే అప్రోచ్ అయిన తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, వాళ్ళకి ఎదురయ్యే చేదు అనుభవాలు ఏంటి అనేది మనతో మాట్లాడి పిన్ టు పిన్ చెప్పడానికి ఒక వ్యక్తి ఉన్నారు, ప్రేమ్ కొడాలి. అసలు అతని అనుభవాలు ఏంటి, అసలు బిల్డర్ల మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా మోసాలకు పాల్పడుతూ ఉంటారు ఏంటి అనేది ఆయన అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ విషయాలన్నీ కూడా సునిశ్చితంగా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు ఈ వీడియో ద్వారా మన ముందుకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జన చైతన్యం అంటే ప్రజల్ని చైతన్యం చేయడం కోసమే ప్రధానంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న ప్రేమన్న. నమస్తే. ఏంటన్న, అంటే మీరు ఒక జర్నలిస్ట్గా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటారు. తాజాగా ఈ విషయాన్ని చెప్పుకోవాలి, ఈ విషయాన్ని బయలుపరచాలి అని ఎందుకు అనిపించింది, ఎందుకు మీడియా ముఖంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అందరికీ నమస్తే అండి. నా పేరు ప్రేమరాజు. అయితే నేను జర్నలిస్ట్గా సూర్య పేపర్లో వర్క్ చేస్తూ ఉన్నాను. అయితే సాయంత్రం పూట నా ఉద్యోగం, ఉదయం పూట ఖాళీగా ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మీద నాకున్న అభిమానంతో ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో వెతుకుతుండగా కేఎస్బి కన్స్ట్రక్షన్స్ అనే ఒక సంస్థ ద్వారా నాకు పరిచయం అయింది. ఆ సంస్థలో ఉద్యోగం కోసం వెళ్ళగా ఆ బిల్డర్కి నాకు ఎంతో బిల్డర్ నాకు ఇచ్చిన మర్యాద, నాకు ఇచ్చిన చొరవతో నేను అతని దగ్గర ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత బిల్డర్గా అతన్ని చూసిన తర్వాత ఎప్పుడైతే వర్క్లోకి వెళ్ళి సైట్లోకి వెళ్ళిన తర్వాత మాకు అనిపించిన విషయాలు ఏంటంటే ఇతను అందరినీ ఒకే రీతిలో మోసం చేస్తున్నాడని నాకు అర్థమైంది. ఈ మోసం కూడా ఎవరైతే తమ ఇంటిని తక్కువ ఖర్చుతో నిర్మించుకుంటామని వస్తారో వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ జరిగేటప్పుడు ఒక తీరులో, అగ్రిమెంట్ పేమెంట్ రాసుకున్నాక ఒక తీరులో, పేమెంట్లు జరిగిన తరువాత మరొక తీరులో అతను మారుతూ ఉంటాడు. అయితే ఈ పేమెంట్ల విషయంలో ఎలా ఉంటాడంటే అతను మొదట వచ్చినప్పుడు బిల్డర్తో నేను మీ కొడుకునని, మీకోసం ఏమైనా చేస్తానని, జీవితంలో మీరు ఒకసారి ఇల్లు కట్టుకుంటారని, ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు మంచి నాణ్యతగా దృఢంగా కట్టాలని, తన జీవితంలో ఎన్నో వందల ఇల్లు కట్టించానని అలా చెప్తూ వాళ్ళని మొబ్బి పెడతాడు. వీళ్ళు ఎప్పుడైతే ఈ సొంత కొడుకు అనే మాట అతని దగ్గర వింటారో వెంటనే అతని బొట్లో పడిపోతారు. అతని బొట్లో పడిపోయి మొదటగా అగ్రిమెంట్ ప్రకారం ఒక 12 టర్మ్స్ ఉంటాయి పేమెంట్లు చేయడానికి. అయితే ఫౌండేషన్ అవ్వచ్చు, లేదా స్లాబ్లు అవ్వచ్చు, లేదా పిల్లర్లు అవ్వచ్చు. ఇలా పెద్ద పెద్ద అమౌంట్లు ఉంటాయి అన్నమాట. ఈ పెద్ద అమౌంట్లు ఎప్పుడైతే ఉంటాయో అవి పూర్తయ్యే వరకు కూడా అతను చెప్పిన మాదిరిగానే సొంత కొడుకుగానే ఉంటాడు. ఆ తర్వాత ఎప్పుడైతే పేమెంట్ల శాతం తగ్గి అది లక్షల్లోంచి వేలల్లోకి వస్తుందో మనోడి విషయాలు బయటపడిపోతాయి. అయితే అప్పటికే 60% పేమెంట్ పూర్తిగా అయిపోవడం వల్ల ఇతను మాట్లాడే విధానం మారుతుంది. ఇతను కనీసం వాళ్ళకి అందుబాటులోకి కూడా ఉండడు. ఏం చెప్తాడంటే వర్కర్లకి బాగోలేదు, వర్కర్లు ఏదో ఇబ్బంది పెడుతున్నారు అని వర్కర్ల మీదకి విషయాన్ని మొత్తాన్ని తరలించే ప్రయత్నం చేస్తాడు, డైవర్ట్ చేస్తాడు. ఈ డైవర్ట్ చేసి ఆ తర్వాత ఆ పనిని మెల్లగా నిదానం చేస్తాడు. నిదానం చేసిన తర్వాత ఇతను చేసే ప్రాజెక్ట్ ఏంటంటే ఫోన్ ఎత్తడం మానేస్తాడు. కనీసం సైట్ల దగ్గరికి కూడా వెళ్ళడు. వీళ్ళు ఓనర్లతో మాట్లాడడం కూడా తగ్గించేసి తను ఏదో వర్క్లో ఉన్నట్టో, లేదా తన ఆరోగ్యం బాగోనట్టో, తన భార్యకి బాగోనట్టో మాటలు మార్చుకుంటూ రోజులు గడిపేస్తాడు. ఇంతలోకి వాళ్ళకి విషయం అర్థమయ్యేసరికి పూర్తిగా వీళ్ళ పీకల్లోకి మునిగిపోయామని ఓనర్లకు అర్థమవుతుంది. అంటే ఇలాగ విజయవాడ నగరంలో ఒక సుధీర్ బాబే ఉన్నాడా? నీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నీ విచారణలో కానీ, నీ యొక్క ఇన్వెస్టిగేషన్లో కానీ ఇలాంటి వాళ్ళు బాధితులు, మోసపోయే బాధితులు ఎంత రేషియో ఉంటారు, మోసం చేసే బిల్డర్ల రేషియో ఎలా ఉంటుంది?
ఇప్పుడు సుధీర్ బాబునే బట్టి విజయవాడలో ఉన్న బిల్డర్లందరినీ నేను సమానంగా చూడను, కానీ సుధీర్ బాబు తరహాలో చేసేవాళ్ళు అయితే నాకు పదుల సంఖ్యలోనే తెలుసు. వీళ్ళు చేసేదల్లా ముందుగా స్క్వేర్ ఫీట్ ఒక్కొక్కళ్ళు 1800 అంటారు, ఒకళ్ళు 22,000 అంటారు, ఒకళ్ళు 2,500 అంటారు. ఇందులో మార్చే విషయాలు ఏమన్నాయంటే నాణ్యతలో మార్పులు ఉండవు, కానీ మేము వాడే ప్రోడక్ట్లో మారుస్తున్నాం అంటారు. కానీ 2,500 ఒక కంపెనీ కోడ్ చేస్తే 1,800 చేస్తామని వచ్చేవాళ్ళు మొదటగా పిల్లర్ల వరకే ఉంటారు. 2,000 కోడ్ చేసేవాళ్ళు స్లాబ్ల వరకే ఉంటారు. ఇలా ఎవరైతే అమౌంట్లు పే చేస్తున్నారో వాళ్ళు ముందుగా మనకు తక్కువగా వస్తున్నారు, మనం చెప్పింది వింటున్నారు, మనకు అందుబాటులో ఉంటారని పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్లకుండా ఈ చిన్న చిన్న కంపెనీల దగ్గరికి వెళ్ళే వాళ్ళు అలా అదే విధంగా వీళ్ళ దగ్గర నష్టపోతా ఉన్నారు. ఓకే, అంటే ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవడానికి, మంచి ఇల్లు కట్టుకోవడానికి ఒక బిల్డర్ని అప్రోచ్ అయితే అసలు ఎంత అడుక్కి ఎంత తీసుకుంటారో, అసలు ఎంత అయితే రీజనబుల్ అంటారు? ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ వాడేటప్పుడు ఒక్కొక్క 3 ఫ్లోర్లు వేసేటప్పుడు అది ఏరియాను బట్టి మనకి రేట్లు మారుతూ ఉంటాయి. నాకు తెలిసిన అనుభవంలో 2,000 నుంచి 2,500 లోపు చేసేవాళ్ళు అంతా నాణ్యంగానే చేస్తారు. ఈ 1,850 రూపాయలు చెప్పేవాళ్ళు అందరూ కూడా సగంలో పని మానేసి వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు నష్టపరిచేది ఓన్లీ బిల్డర్లనే కాదు, వీళ్ళు నష్టపరిచేది వర్కర్లనే కూడా. వర్కర్లతో పాటు వీళ్ళకి ఎవరైతే వీళ్ళని నమ్మి మెటీరియల్ సప్లై చేస్తారో ఆ మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని కూడా పూర్తిగా ముంచేసి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు అందరినీ కూడా వీళ్ళు ఎవరు ఏం చేయలేని, వర్కర్లు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకు ఎదురవుతుందంటే వీళ్ళు ఓన్లీ ఓనర్ దగ్గర అగ్రిమెంట్ చేసుకుంటారు తప్ప వర్కర్లు వీళ్ళందరూ కూడా చేతిరాతలతోనే తమ పనుల్ని నడిపేస్తూ ఉంటారు అనమాట. అందువల్ల వీళ్ళకి సరైన ప్రూఫ్లు ఉండవు. ఏ వారానికి ఆ వారానికి పేమెంట్లు రాసుకునే వర్కర్లనే ఉన్నారు, కానీ ఇప్పటికీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చి లెటర్ ప్యాడ్ల మీద ఇచ్చేంత చదువు కానీ వాళ్ళకి దానికి సంబంధించిన జ్ఞానం కానీ. నిరక్షరాస్యతే బిల్డర్ యొక్క పెట్టుబడికి మోసం. బిల్డర్లు పెట్టుబడికి నిరక్షరాస్యతే కాదు, కానీ వాళ్ళకి ఇతనితో పాటు పోరాడే సమయం ఉండదు. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసుకునే వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఇతనితో పాటు తిరగలేరు అనమాట. వీళ్ళు డబ్బులు ఎగ్గొట్టి తిరిగినప్పుడు వీళ్ళ కోసం తిరిగితే వాళ్ళకు వచ్చే ఆ డబ్బులు కూడా పోతాయని, ఇంకోసారైనా ఇస్తారేమో అని ఎప్పుడూ ఆశగా తిరుగుతూ ఉంటారు. ఓకే, అంటే నీ అనుభవం ఏంటి? అంటే ఒక బిల్డరు అందరిని మోసం చేశాడు, నమ్మకంగా అతని దగ్గర పనిచేసినందుకు నిన్ను కూడా మోసం చేశాడు. మోసం చేయడమే కాకుండా ఎదురు కంప్లైంట్ పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించి అసలు ఈ బిల్డర్ మీద నమోదైన కేసులు ఏంటి, అసలు ఇతను మనస్తత్వం ఎలా ఉంటుంది, ఫస్ట్ నీ అనుభవం చెప్పి తర్వాత అతని కేసులో అతని వివరాలు చెప్పండి. ఇతని దగ్గర నేను ఒక 4 ఏళ్ల క్రితం జాయిన్ అయినప్పుడు నేను ఫస్ట్ ఓన్లీ డిటిపి ఆపరేటర్గా ఉండేవాడిని. డిటిపి ఆపరేటర్ అంటే ఫోటోషాప్లో డిజైన్స్ చేయడం, అగ్రిమెంట్లు టైప్ చేయడం, ఇలా చేసేవాడిని. అయితే ఇతను ఎప్పుడైతే నా దగ్గర చనువు పెరిగిందో నన్ను సైట్లోకి కూడా రమ్మని ఆహ్వానించాడు. సైట్లోకి రావాలని, వర్కర్స్తో మాట్లాడాలని, ఇదే తన తర్వాత వర్కులు చేసేందుకు నాకు సులువుగా ఉంటుందని నాకు నమ్మబలికాడు. అయితే ఇతని మాటలు నమ్మిన నేను అదే విధంగా అతను చెప్పిన ఏ రీతిలో అయితే చెప్పాడో అదే రీతిలో నేను సైట్లోకి వెళ్ళడం, వర్కర్లతో మాట్లాడడం, వాళ్ళతో స్నేహంగా ఉండడం, ఓనర్లతో మాట్లాడడం. ఓనర్లతో కూడా ఈయన ఉన్న సమక్షంలోనే మాట్లాడాల్సి వచ్చేది. ఎందుకంటే ఈ వ్యక్తికి చాలా అనుమానం అనమాట. ఎవరితో అయినా ఎవరైనా సరే నవ్వుతూ ఒక 2 నిమిషాలు మాట్లాడారంటే ఇతనికి ఏదో అపాయం అని తలంచి అభద్రత తలంచి వెంటనే ఆ విషయం మీద పెద్ద పెద్ద గొడవలు చేస్తాడు. వర్కర్లు ఎవరైనా కొత్తగా వచ్చి జాయిన్ అవుతే ఫస్ట్ ఈయన అడిగేది ఒకటే, ఓనర్లతో మాట్లాడకూడదు, పక్కన తోటి వర్కర్లతో మాట్లాడకూడదు. అంటే తోటి వర్కర్లు అంటే వీళ్ళది కార్పెంటర్ వర్క్ అంటే వేరే సెక్షన్ వర్కర్లతో మాట్లాడకూడదు. అదేవిధంగా డీలర్లతో మాట్లాడకూడదు, అంటే మెటీరియల్ సప్లై చేసే వాళ్ళతో ఇలా మాట్లాడకూడదని ముందుగా ఫస్ట్ నియమం అదే పెడతాడు అనమాట. ఆ కండిషన్ కనుక ఎవరైనా తప్పి పక్కన వాళ్ళతో మాట్లాడడం తెలిస్తే వాళ్ళ వేధింపులు ఎలా స్టార్ట్ అవుతాయి అంటే ముందుగా పేమెంట్లే ఆపుతాడు. ఇతను వర్కర్లకి కానీ ఎవరికైనా చేసేది ముందుగా చేసే పని ఏంటంటే పేమెంట్లు ఆపడం. ఇతనికి పక్క మనిషిని చూస్తే ఒక అహంకారం కనిపిస్తుంది. ఎలా అహంకారం చేస్తాడంటే పక్క మనిషికి అంటే వాల్యూ ఉండదు. సామాన్యంగా మన పక్కన వ్యక్తికి ఏమన్నా బాగున్నావు అనే
తరహా మాటలు కూడా ఇతని వ్యక్తి నుంచి రావు. ఒక మనిషి అవసరానికి ఇతని దగ్గరికి వచ్చినప్పుడు కనీసం వాళ్ళ కళ్ళల్లో కూడా చూడు. అతని పని అతను చేసుకుంటూ ఏదో పెద్ద ప్రాజెక్టుకి చేస్తున్నానంటూ కింద ల్యాప్టాప్లో సినిమాలు చూస్తూ ఆ వ్యక్తులు వచ్చి నుంచుంటే కనీసం కూర్చోమనే దాఖలాలు కూడా నేను ఈ రోజు వరకు చూడాల. అతను ఎంతవరకు వెళ్ళాడంటే ఈ రోజున 2 రోజుల క్రితం అతని కోసం డబ్బుల కోసం అడగడానికి వెళ్ళిన వ్యక్తుల్ని ఆఫీసులోంచి బయటకు తోసే స్థాయికి అతను దిగజారిపోయాడు. ఈ విషయాన్ని ఈ వ్యక్తులు ఎంతవరకు నా కళ్ళ ముందు ఉన్నంత వరకు ఇతన్ని నేను ఎన్ని రకాలుగా ఎంత నీచానికి దిగజారుతూ చూశానంటే ఇదే లాస్ట్ అంశం అనమాట. అతను మనుషులతో వచ్చే వర్కర్లతో ఎలా మాట్లాడతాడంటే అతను వాళ్ళ మనుషులే కాదు ఇక. ఆ రూపాయి కోసం వస్తున్నారు కాబట్టి వీడు కాకపోతే వాడు కాకపోతే ఇంకోటి వస్తాడు నాకు అంటాడు. ఎందుకంటే వీళ్ళందరికీ లింక్డ్గా ఈ వర్కర్లందరికీ కూడా ఒక యూనియన్, పెద్ద యూనియన్లు ఉండవు అనమాట. కాపీ మేస్త్రులకి, అరౌండ్ పెయింట్ మేస్త్రులకి వీళ్ళకి తెలుస్తారు, కానీ ఈ చిన్న చిన్న పనులు పని చేసుకునే వాళ్ళు ఎవరికి యూనియన్లు ఉండవు. అయినా ఉన్నా కూడా వీళ్ళు యూనియన్ దగ్గరికి నాకు తెలిసినంతలో ఒక 5 నుంచి 10 మంది వెళ్ళుంటారు. మిగిలిన వాళ్ళు ఒక 5 నుంచి 10 మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటారు. ఒక 5 నుంచి 10 మంది ఈయన చుట్టూ ఇప్పటికే తిరుగుతున్నారు. ఈ తరహా వ్యక్తి ఎంత నీచానికైనా దిగజారడగలదని నిదర్శనం అతనితో 4 ఏళ్ల పాటు ఉన్న నాపై కేసులు పెట్టడం, అతనితో 15 ఏళ్ళు 12 ఏళ్ళ సహవాసం ఉన్న ఒక కార్పెంటర్పై కేసు పెట్టడం, అతనితో డ్రైవర్గా అతని దగ్గర పనిచేసిన అతన్ని డబ్బులు ఇవ్వాలని అర్ధరాత్రి 10 గంటలు 11 గంటల సమయంలో వాళ్ళ అమ్మగారిని స్టేషన్కి పిలిపించి బెదిరించి అతని దగ్గర పడమట పోలీస్ స్టేషన్లో డబ్బులు కూడా వసూలు చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతనికి కేసులు పెట్టే వాళ్ళందరూ కూడా దూరమైన వ్యక్తులు కాదు. ఇతని దగ్గర నమ్మి ఇతని కోసం పనిచేసి ఇతనికి అన్నం వడ్డించే వ్యక్తుల మీద కూడా ఇతను కేసులు పెట్టాడు. ఆ రకం అనమాట. అంటే ఓవరాల్గా మీరేం చెప్పదలుచుకున్నారు అంటే మీరే ఇంత నమ్మకంగా పనిచేసిన మీకే ఇన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు రేపు పొద్దున గుడ్డిగా ఒక బిల్డర్ని నమ్మి అతను బిల్డర్ అంటారా? అతను బిల్డర్ అని ఫస్ట్ అతను బ్యాంకులకి సర్వేయర్ అని చెప్తాడు. అయితే అతను ఏమంటాడంటే తాను చేసే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఈ బిల్డర్లు లేదా ఈ తాపీ మేస్త్రులే బిల్డర్లుగా మారిపోయి ప్రజలను మోసం చేస్తున్నారని, ఆ మోసంతో తాను మనసు కలత చెంది ఇప్పుడు తాను బిల్డర్ అయ్యానని, తానైతేనే గట్టిగా నిర్మాణం చేయగలనని చెప్పడమే ఇతను ఫస్ట్ ఎవరినైనా పరిచయం అయిన 5 నిమిషాల్లో ఇతని ద్వారా మనకు వినిపించే మాటలు ఇంట్రడక్షన్. మొదటగా సమాజం అంతా కుళ్ళిపోయిందని చెప్తాడు, సమాజంలో మంచి లేదని చెప్తాడు, ఆ సమాజానికి సంబంధించిన మంచి అంతా తన దగ్గరే ఉందని చెప్తాడు. అయితే ఇతను బిల్డర్ అని చెప్పడం కన్నా స్కామర్ అని చెప్పుకోవడం మనం బాగుంటుంది నా ఉద్దేశంలో. స్కామర్ సుధీర్ అంటే ఇంకా బాగుంటుంది, అతని పేరుకి యాప్ట్ అనమాట అది. అదే ఓవరాల్గా ఏం చెప్తారన్న అంటే మీరు బిల్డర్లు అందరూ మంచి వాళ్ళు ఉంటారు, కొందరు అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారు. అంటే నేను మొన్న ఈ మధ్య ఒక ఇల్లు కొనుక్కుంటానని వెళ్తే కనీసం వాష్ ఏరియా లేదు. ఉన్న 200 ప్లింత్ ఏరియాలోనే చదరపు గజాల్లోనే రెండు డబుల్ బెడ్రూమ్లు కట్టేసి కనీసం వాష్ ఏరియా లేకుండా ఎడాపెడా కట్టేస్తున్నారు. అంటే కొనుక్కున్నవాడు ఎలాగైనా కొనుక్కుంటాడు అని ఒక అవసరాన్ని బట్టి కొనుక్కుంటాడు, కానీ లక్షల రూపాయలు అప్పలంగా ఒక వ్యక్తిని బ్లైండ్గా మోసం చేసి నొక్కేద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నారు. అసలు మినిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించండి బిల్డర్లు అయితే విజయవాడ నగరంలో కోకొల్లలు. అసలు ఇవన్నీ లైవ్లో చూశారు కాబట్టి మీరేం చెప్తారు, మీ ఎక్స్పీరియన్స్? ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ గీసే ప్లాన్లు ఏవైతే ఉన్నాయో అవి అప్రూవ్ చేసే ప్లాన్లు ఒకటైతే వీళ్ళు కట్టే ప్లాన్లు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ వ్యక్తే చేసుకుంటే వెటర్నరీ సైటు బల్లెంవారి వీధిలో 2 సైట్లలో 2 కన్స్ట్రక్షన్లు చేశాడు. 2 కన్స్ట్రక్షన్లు కూడా వాటి ఫౌండేషన్లో గట్టిదనం లేదు. ఆ ఫౌండేషన్లో ఇప్పుడు మామూలుగా నివసించే వాళ్ళకన్నా ఎక్కువ మంది వస్తే అవి కూలిపోయే పరిస్థితి. ఈ కనీస నాలెడ్జ్ కట్టే తాపీ మేస్త్రికి కానీ అక్కడ పనిచేసే నాలాంటి వర్కర్లకు కానీ ఉండదు. ఈ బిల్డర్లని ఎంచుకునే క్రమంలో మనం ఏం చేస్తామంటే ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇతరేంటంటే విజయవాడ చుట్టుపక్కల అన్ని ప్రతి గోడ మీద కేఎస్బి కన్స్ట్రక్షన్ పెద్దగా
హోర్డింగ్స్ కట్టించాడు, హోర్డింగ్స్ పెయింట్ చేయించాడు. ఆ హోర్డింగ్స్ చూసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇతను జస్ట్ డయల్ అనే ఒక సోషల్ యాప్ ద్వారా వస్తారనమాట. ఇతనికి ఫోన్ చేస్తారు, సార్ ఎక్కడ పలానా చోట అంటే అతను రాగానే అతను ఫస్ట్ వీళ్ళకి ఏం చేస్తాడంటే ఇతను కట్టని బిల్డింగ్ల దగ్గరికి తీసుకెళ్ళి బయట నుంచోబెట్టి, ఇదిగో ఇదే నేను కట్టిన బిల్డింగ్, ఇది నేను కట్టిన బిల్డింగే. అసలు ఆ బిల్డింగ్కి ఇతనికి సంబంధం ఉండదు. ఇతనికి తెలిసిన వాళ్ళు కొన్ని చోట్ల అయితే తెలిసిన వాళ్ళు కట్టిన వాళ్ళు అయి ఉంటారు, కొన్ని చోట్ల అసలు ఇతనికి తెలియదు. పెద్దగా ఒక బిల్డింగ్లు కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు విజయవాడ చుట్టుపక్కల. ఆ సెలెక్ట్ చేసిన బిల్డింగ్ల దగ్గరికి తీసుకెళ్ళి ఇది నేను కట్టిన బిల్డింగే అని జనాలను మోసం చేస్తాడు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టుకుందాం అనుకున్న ఏ వ్యక్తి అయినా సరే ముందు ఆ బిల్డర్ గురించి ఎంక్వైరీ చేయండి. ఆ బిల్డరు ఎన్ని చోట్ల కట్టాడు, ఎంతమందితో ఎన్ని చోట్ల పూర్తిగా చేశాడు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ట్రాక్ రికార్డు, ఆ ట్రాక్ రికార్డు ఎలా తెలుస్తుందంటే ఆ ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఇంకో బిల్డర్ గురించి అడిగితే ఆటోమేటిక్గా చెప్తారు. మీరు ఎప్పుడైతే మొదటగా వచ్చి ఒక తక్కువలో చేస్తున్నాడో ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళిపోతారో ఆ బిల్డరే మిమ్మల్ని మోసం చేయడానికి మీరు ఫస్ట్ అవకాశం ఇస్తున్నారు. అతను మిమ్మల్ని ఎంత నమ్మిస్తున్నాడంటే మీరు అతనికి నిజంగా సరెండర్ అయిపోయి ఎలా కడుతున్నారో డబ్బులు, అంతంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ మొదట ఫౌండేషన్లోనే ఆ అమౌంట్లో 100%లోంచి 50% అమౌంట్ ఇచ్చేస్తున్నారంటే వీళ్ళు ఎంత నమ్ముతున్నారు బిల్డర్ని. తమ ఇంటిని కట్టుకోవాలి త్వరగా అనే తాపత్రయం కొంతమందిది అయితే తమ పిల్లలకి మంచి బిల్డింగ్ త్వరగా అందించేసి, ఎందుకంటే ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు వీళ్ళు ఎక్కువ మంది అద్దులకు వెళ్తారు. అద్దులకు వెళ్ళడం వల్ల త్వరగా బిల్డింగ్ అవజేసేయాలి, త్వరగా ముహూర్తం టైంకి వచ్చేయాలి అని వాళ్ళు ఏదైతే తొందరపడతారో ఆ తొందరపాట్లన్నీ ఇతనికి ప్లస్లు అవుతున్నాయి. ఇతనికి ప్లస్లు అవ్వడం వల్ల ఏంటంటే ఇతనే కాదు ప్రతి బిల్డర్ కూడా, నాకు తెలిసిన 10 మంది బిల్డర్లలో 10ల సంఖ్యలో ఉన్న బిల్డర్లలో మళ్ళీ 10ల సంఖ్యలో ఇలాంటి మోసగాళ్ళే ఉన్నారు. ఇలాంటి మోసగాళ్ళనే పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తారంటే ముందు మనకేం కావాలి అనేది పూర్తిగా వాళ్ళు ఒక ఐడెంటిటీ తీసుకుని వాళ్ళు మనకు తగ్గట్టు మాటలు చెప్తూ వర్కర్లు మోసం చేస్తూ వాళ్ళ పబ్బం గడిపేసుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్ళాక ఇకపై ఏమవుతుందంటే వీళ్ళు ఓనర్ దగ్గర నుంచి వచ్చే ప్రతి రూపాయి అక్కడ ఖర్చు పెడితేనే పని జరిగే పరిస్థితికి తీసుకొచ్చేస్తారు. అంటే ఫైనల్గా మీరు ఏం చెప్తారంటే ఇలాంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయడానికి ఫర్దర్గా మీరు ఎలా ముందుకు వెళ్తారు, ఏం చేయబోతారు? ఇప్పుడు ఇతనని కాదు, ఇలాంటి బిల్డర్లందరినీ అడ్డుకోవాలని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ముందుగా ఇతని విషయాలన్నీ బయటకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇతని దగ్గర ఉన్న బాధితులందరినీ నా వంతుగా నేను చూసిన ఈ 4 ఏళ్లలో ఉన్న బాధితులు, నాకు తెలిసి ఇతని వల్ల నష్టపోయిన వాళ్ళు ఇప్పుడు నాతో పరిచయంలో ఉన్న వాళ్ళు 40 నుంచి 50 మంది ఉంటారు. వీళ్ళందరిలో ఓనర్లు ఉన్నారు, వీళ్ళందరిలో వర్కర్లు స్థాపి మేస్త్రులు ఉన్నారు, వీళ్ళల్లో ఆఖరికి బడ్డీ కొట్టు దగ్గర 4,000 అప్పు పెట్టిన మహానుభావుడిన అతను కూడా నాతో ఇప్పుడు పరిచయంలో ఉన్నాడు. వీళ్ళందరినీ నేను ఒక గ్యాదరింగ్ చేసి వాళ్ళతో మీ ఛానల్ ద్వారా వాళ్ళందరినీ వాళ్ళ మోసపోయిన విధానాన్ని మీకు తెలియజేసి మీ ద్వారా ప్రభుత్వానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే ఇతని ద్వారా ఇకపై ఒక్క వ్యక్తి కూడా నష్టపోకూడదు, ఒక్క వ్యక్తి కూడా మోసపోకూడదనే నేను ఇప్పుడు ఈ ఛానల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అన్న.